ఇక ఏపీ రాజధాని అమరావతిలో పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి నారాయణ. ఆయా నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయో గ్రౌండ్ లెవెల్లో చెక్ చేశారు. వచ్చే మార్చి నాటికి అధికారుల భవనాలు పూర్తవుతాయన్నారు. కేవలం బిల్డింగ్స్ కట్టడమే కాదు, అక్కడ నివసించడానికి అవసరమైన మౌలిక వస్తువుల్ని కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ చర్యలతో సింగపూర్లో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాడు వస్తువులు కనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నీళ్లు తిరిగిన సివరేజ్ ప్లాంట్ ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ప్రతినిధులు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళ నుంచి ఆయన ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర బాగొట్టడానికి ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నిస్తారు.